ప్రభుత్వ తనిఖీలు విజిలెన్స్ దాడులు కొనసాగుతున్న రైస్ మిల్లర్ల అక్రమాలు ఆగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. 4 ఏళ్ల క్రితం బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టిన 43 మిల్లులను అధికారులు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. సుమారు 270 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు అధికారులు తేల్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన సీఎంఆర్ రైస్ స్కామ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఇటు రైస్ మిల్ల ఆగడాలు రోజుకోటి బయటపడుతుంది. ముఖ్యంగా సివిల్ సప్లై అధికారులు కూడా ఈ రైస్ మిల్లపై దాడులు చేయడంతో కూడా అనేక ఇటు పీడిఎఫ్ బియ్యం సంబంధించి కూడా అనేక అక్రమాలు కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లపై కూడా పౌర శాఖ సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అప్పడంగా 100 కోట్ల విలువ చేసి ధాన్యాన్ని మాయం చేసినట్లు కూడా వారిపై కూడా పోలీసు ఇటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలో కనిపించిన ధాన్యం బస్తలపై లెక్కలతో ఆధారాలతో సహా పోలీసులకు రాతపూర్వకంగా ఇటు సంస్థల అధికారులు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే గడిచిన నెల రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 రైస్ మిల్లపై కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇందులో 200 కోట్లకు పైగా ధాన్యం నిల్వలు మాయమైనట్లుగా అధికారులు అధికారికంగా గుర్తించారు. అయితే 2 రోజుల క్రితం బిచ్చిపల్లి మండలంలోని రైస్ మిల్లు యాజమాన్యంపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇందులో 8614 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కనిపించాలని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులు తెలిపారు. అయితే వీటికి సంబంధించి 27 కోట్ల విలువ ఉన్నట్లు కూడా పౌరశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రభుత్వం నుండి స్వీకరించిన ధాన్యం మాయం చేయడం, అలాగే సరైన సమయంలో తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో కూడా వాటిపై కూడా ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా కొరడాన్ని రూపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో వెలిచి చూస్తున్న సీఎంఆర్ దందా ఇటు మరో కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన వారు కూడా ఎక్కువ ఉండడం, ఇటు బీజేపీతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధించిన వారు ఉండటం కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆందోళన చెప్పవచ్చు. కాంగ్రెస్ మొత్తం వచ్చి 32 నెలలు అవుతుంది. మొత్తం 4 నెలల పంట కాలం కూడా పూర్తయిన పరిస్థితి చెందింది. దీనికి సంబంధించి కూడా రైస్ మిల్లలకు గానుగా పట్టి అయితే ఏదైతే పీడిఎఫ్ బియ్యము ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అధికారులు దొడ్డిదారిని అమ్ముకోవడంతో కూడా దీనిపై కూడా అధికారులు ముఖ్యంగా ప్రధానంగా దృష్టి సారించారు. అనేక రైస్ మిల్లపై కూడా దాడులు చేయడంతో కూడా అనేక ఇటు పీడిఎఫ్ బియ్యం సంబంధించి కూడా అనేక అక్రమాలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎప్పుడు ఎవరిపై ఇటు పౌరశాఖ అధికారులు దాడులు చేస్తారని చెప్పి కూడా యాజమాన్యం ఇటు ఏదైతే రైస్ మిల్కి సంబంధించిన యాజమాన్యం కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే అనేక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాక్లూరు కావచ్చు, నందిపేట కావచ్చు, చాలా రైస్ మిల్లలు కూడా పీడిఎఫ్ బియ్యం కూడా దొడ్డిదారిన మళ్లిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు సరైన సమయంలో ఏదైతే ప్రభుత్వం ఇటు రైస్ మిల్లకు గానుగ పట్టి ఎవరికైతే గవర్నమెంట్కి ఇచ్చిన బియ్యాన్ని కూడా సక్రమంగా ఇవ్వకపోవడం కూడా అనేక ఇష్యూ కూడా నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా సివిల్ సప్లై అధికారులు తూతూ మాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు తప్ప వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఒకవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. దీని విషయంలో కూడా నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా అనేక అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నైతే నిజామాబాద్ జిల్లాలో ఇటు పౌరశాఖ అధికారులు రైస్ మిల్ దాడులు చేయడం కూడా ఇటు రైస్ మిల్ యజమాని కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ భాస్కర్కు నవీన్, మెట్రో న్యూస్, నిజామాబాద్.